హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు నవతాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మనం కోకోనట్ హల్వా ఎలా చేయాలో చూద్దాము. కొబ్బరికాయ హల్వా ఎలా చేయాలో చూద్దాము. ఎలా తయారు చేయాలో చూద్దాము. ఓకేనా? ఇవి చాలా టేస్టీగా ఉంటుంది హల్వా అయితే. నా వీడియోని కంప్లీట్‌గా చూడండి. నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్‌ని మీరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. ఓకే అండి. ఎలా చేయాలో తయారీ విధానం అయితే చూద్దాము. ఫస్ట్ ఒక కొబ్బరికాయనైతే తీసేసుకొని దాంట్లో నుంచి కొబ్బరికాయ తీసేసి దాన్ని తురిమేసుకుందాము. ఇలా పెద్ద పెద్ద అంటే హోల్స్ పెద్దగా ఉన్న సైడు కొబ్బరికాయనైతే తురిమేసేయండి. ఇలా తురిమిన తర్వాత అది ఎంతుంటదో ఒక కప్‌తో కొలుచుకోండి. నాకైతే ఇప్పుడు అది 2 కప్స్ ఉంది కదా! 2 కప్స్ ఉంది. నెక్స్ట్ దానికి బెల్లం తీసుకోవాలి కదా స్వీట్‌నెస్ కోసం. అదైతే 1 కప్ వరకు తీసేసుకోండి. 2 కప్పులకి 1 కప్ వరకు స్వీట్‌నైతే తీసేసుకుందాం బెల్లంని. ఇప్పుడు అదంతా మిక్సీ జార్ తీసుకొని 2 కప్పుల కొబ్బరికాయలు తురిమి పెట్టుకుంది అండ్ బెల్లం కూడా వేసేసి కొద్దిగా వాటర్ 1 కప్ వరకు వాటర్ కూడా వేసేసి చక్కగా మెత్తని పేస్ట్ లాగా అయితే ఇలా చేసేసుకోండి. మెత్తగా ఇలా గ్రైండ్ చేసేయండి. నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేద్దాము. ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అవ్వనియండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యి వేసుకుందామండి. నెయ్యి 2-3 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యి హీట్ అవ్వనిద్దాము. నెయ్యి వేడైన తర్వాత ఇప్పుడు దీంట్లో కాజు వేసేసుకుందాము. ఒక 20-25 వరకు కాజు వేసేసుకొని అవి ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఇందులో నా వీడియో నచ్చుతుందా మీకు? నచ్చితే లైక్ చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? నెక్స్ట్ మనం పేస్ట్ చేసుకున్న కొబ్బరికాయ పేస్ట్ ఉంది కదా! అది ఇందులో వేసేయండి. వేసేసుకొని ఒకసారి అయితే చక్కగా కలిపేసేయండి అది. ఇలా మనం కో దాంట్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి దగ్గర పడే వరకు మనమైతే ఇది మధ్యలో క్యాప్ తీస్తూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇది ఎంతసేపు అంటే ఒక 10-15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుందండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టేసి ఇలా కలుపుతూనే ఉండండి. కలుపుతూనే ఉండాలి. అది దగ్గర పడే వరకు అయితే ఈ ప్రాసెస్ చేస్తూనే ఉండాలి. ఇలా దాంట్లో నుంచి నెయ్యి అనేది సపరేట్ అయ్యే వరకు అయితే మనం ఇలా ప్రాసెస్ అయితే చేస్తూనే ఉండాలి. ఇలా చేసిన తర్వాతకి ఇలా ఇది దగ్గర పడుతుంది కదా! ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసుకుందాము. ఓకే. ఇదైతే కొంచెం దగ్గర పడింది. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసేసి అంతా ఒకసారి కలుపుకుందాము. ఇలా చక్కగా కలిపేసి మళ్ళీ క్యాప్ పెట్టేసి ఒక 2-3 మినిట్స్ వరకు అయితే ఉంచేసేయండి. మళ్ళీ ఇలానే కలిపేసేయండి. నెక్స్ట్ ఇలా దగ్గర పడ్డ తర్వాత ఇలా అయిన తర్వాతకి ఇప్పుడు లాస్ట్‌కి కాజు కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కాజు కూడా వేసేసి కొద్దిగా నెయ్యి కూడా వేసేసి అంతా కలిసేలా కలిపేసేద్దాం. ఇలా కలుపుకుంటే మన కోకోనట్ హల్వా అయితే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ఓకే. మరి వీడియో గనుక నచ్చితే అయితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు నవతాస్ కిచెన్.